సినీ రంగానికి సంబంధించి ఈ మధ్య కాలంలో ఏదైనా ఒక సినిమాకి క్రేజ్ అనేది దానికి మించి వచ్చింది అంటే క్రేజ్ అనే పదానికి మించే క్రేజ్ వచ్చింది అంటే ఏదన్నా ఉంది అంటే అది ఖచ్చితంగా పుష్ప 2. ఎందుకంటే దాన్ని అసలు ఒక లెవెల్ వరకు అరే ఈ సినిమా 1000 కోట్లు కొడుతుంది 1500 కోట్లు కొడుతుంది అనుకునే టైంకి 1830 కోట్లు కొట్టి అసలు ఒక హిస్టరీని క్రియేట్ చేసింది పుష్ప 2. దాని క్రేజ్ అలాంటిదని చెప్పుకోవచ్చు. అయితే ప్రజెంట్ ఈ సినిమాకి సంబంధించి రామ్ చరణ్కి మాత్రం అల్లు అర్జున్ ఒక షాక్ ఇస్తున్నారు అనుకోవచ్చు. అయితే ఆ షాక్ ఏంటి అంటే ఖచ్చితంగా ఆయన ఇప్పుడు సినిమా రంగానికి సంబంధించి ఆల్రెడీ 1 మంత్ కంటే ఎక్కువగా ఈ సినిమా అయితే థియేటర్స్లో ఉంది పుష్ప 2. జనవరి 10th అయితే మనకి గేమ్ చేంజర్ మూవీ రాబోతుంది. ఇక ఆ మూవీకి సంబంధించి అందులో కొన్ని కీలక విషయాలు కానివ్వండి చాలా అంటే చాలామంది ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు బికాస్ ఆఫ్ ఆయన లుక్స్ వల్ల. అదే విషయానికి సంబంధించి జనవరి 11న పుష్ప 2కి సంబంధించి థియేటర్ రిలీజ్ ఏవైతే ఉంటాయో థియేటర్స్ ఎక్కడెక్కడైతే అవి ఇంకా రన్నింగ్లో ఉందో అందులో 20 minutesని ఇంకొంచెం అడిషనల్గా యాడ్ చేసి చూపించబోతున్నారట. దీనివల్ల రీలోడెడ్ పుష్ప 2 అంటూ కూడా ఇప్పుడైతే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే ఇది కావాలనే చేస్తున్న ఒక ట్రిక్ అంటూ ఇంకొంతమంది అంటూ ఉంటే ఇందులో మాత్రం ఎలాంటి ట్రిక్ లేదు. మీకు కావాలంటే ఓటీటీలో రిలీజ్ చేసుకొని 3 గంటలు ఏం కర్మ 4 గంటలు వేసుకోండి 5 గంటలు వేసుకోండి అందులో చూస్తామని ఇంకొంతమంది అంటున్నారు. ఇప్పుడు గేమ్ చేంజర్ అదేవిధంగా డాకు మహారాజ్ ఈ 2 సినిమాలకి మధ్యలో ఉన్న ఆ ఒక్క డేట్లోనే రిలీజ్ చేస్తూ ఉండడం వల్ల సరే అరే మేము ఇప్పుడు నెగిటివ్గా చాలామంది అయితే ముందుకు వస్తున్నారు. ఎందుకంటే ఇన్ని రోజులు 1 monthలో చాలామంది సినిమా చూశారు. అంటే 1830 కోట్లు వచ్చాయంటే చాలామంది సినిమా చూసుంటారు. వాళ్ళందరూ ఇప్పుడు ఎదవలా వాళ్ళకి ఎందుకు అదేదో ముందే పెట్టేస్తే అయిపోయేది కదా, ఎందుకు ఇప్పుడు కావాలని సినిమా ప్రమోషన్ చేయడానికి ఇంకా రెట్టింపు మనీని తీసుకురావడానికి ఎందుకు ఇంకా అడిషనల్గా యాడ్ చేస్తున్నారు, ఇప్పటికే సినిమా లాగ్ ఉందని కొంతమంది అంటున్నారు. ఇలా చాలా విషయాలు అయితే వస్తున్నాయి. ఇప్పుడు కానీ ఇంకొంతమంది గేమ్ చేంజర్కి డాకు మహారాజ్కి పోటీ ఇచ్చే విధంగా అయితే ఈయన సినిమాలు తీసుకొస్తున్నారంటూ అంటున్నారు. చూద్దాం మరి నిజంగా ఆ సినిమాకి సంబంధించి 20 minutes ఇంకా పొడిగిస్తే మాత్రం చాలామంది సినిమా నుంచి వెనక్కి వస్తారు, ఓటీటీలో చూసుకుందాంలే అనుకుంటారు. ఇప్పుడు గేమ్ చేంజర్ అండ్ డాకు మహారాజ్ మాత్రం ఓ మంచి హవానే కొనసాగిస్తున్నాయి. ఆల్రెడీ ఏపీలో టికెట్ల విషయంలో అన్ని క్లారిటీ వచ్చాయి. కానీ ఇక్కడ తెలంగాణలో ఇంకా దానికి సంబంధించి ఎలాంటి అప్డేట్ లేకపోతే టికెట్స్ అయితే ఇంకా ఓపెన్ అవ్వలేదు. సో తొందరలో టికెట్స్ కూడా ఓపెన్ అయిపోతే దాని హవా ఏంటో దీని హవా ఏంటో తేలిపోతుంది.